If you want Luffy to be the pirate king, become a king yourself. స్కూపర్ గబాన్ చెప్పిన ఈ మాటలు మీరు గుర్తు పెట్టుకోండి గైస్. వన్ పీస్ చాప్టర్ 1187 అయితే వచ్చేసింది అండ్ దిస్ చాప్టర్ ఈజ్ అనదర్ బ్యాంగర్. స్పెషల్లీ సాంజీ ఫ్యాన్స్ మీరందరూ ఎప్పటి నుంచో జరగాలి అని అనుకుంటున్నది ఈ చాప్టర్ లో ఫైనల్లీ జరగబోతుంది. సో గెట్ రెడీ. మొన్నోడైతే ఈ చాప్టర్ లో కుక్ చేయబోతున్నాడు. సో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1187 యొక్క కవర్ ప్యానల్ ని మీరు చూసుకుంటే ఇక్కడ మన సాంజీ వాళ్ళ సిస్టర్ సాంజీని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. ఇది ఒక ఫ్యాన్ రిక్వెస్టెడ్ కవర్ పేజ్. బట్ స్టిల్ మన ఓడా సెన్సే ఇప్పుడు మనకి ఇది చూపించి మన సాంజీ ఫేస్ చేసిన తన చిన్నప్పుడు ట్రామాని మనందరికి గుర్తిస్తున్నారు. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయింది ప్రీవియస్ చాప్టర్ లో లూఫీ కొట్టిన ఆ లెజెండరీ పంచ్ నుంచి. ఆ పంచ్ కొట్టిన తర్వాత అది చూసి మన లోకి షాక్ అయిపోయాడు అనమాట. ఏంట్రా ఎక్కడి నుంచో వచ్చి ఆ నల్లా కొట్టేసావేంది అని చెప్పి మన లోకి షాక్ అయిపోయాడు. అండ్ మన ఈము ఆ పంచ్ తగిలిన తర్వాత మనోడు లైక్ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రో చాలా దూరం వెళ్ళి పడిపోయాడు. ఇది చూసి మన లోకి చెప్తాడు, నువ్వు పంచ్ మాత్రం చాలా బాగా కొట్టావు, కానీ అలా కొట్టడానికి కారణం నేనే వాడిని ముందు కొట్టి వీక్ చేశా, అందుకనే నువ్వు ఎగురుకుంటూ వచ్చి వాడి మీద అంత ఈజీగా అటాక్ చేయగలిగావు, థ్యాంక్స్ టు మీ అని చెప్పి తను అంటాడు. కానీ మాట విని మన లూఫీ చెప్తాడు, లోకి నువ్వు ఇప్పటికే చాలా డ్యామేజ్ తీసుకున్నావు, విని నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి మన లూఫీ అంటాడు. కానీ మాట విని మన లోకి చెప్తాడు, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు, నేను రెస్ట్ తీసుకోవడం ఏంట్రా, ఇందాక వరకు నేను ఆడిని హ్యాండిల్ చేశా, నేను ఆడిని వీక్ గా మార్చా, నువ్వేదో ఇప్పుడు ఎగురుకుంటూ వచ్చి ఒక పంచ్ కొట్టంగానే ఏదో పోతుగాడు అనుకుంటున్నావా, నేను ఆడితో ఫైట్ చేస్తా, నువ్వు ఇంకా తినరా అని చెప్పి తను లూఫీకే చెప్తాడు. వీళ్ళిద్దరు ఎలాగో బ్యాక్గ్రౌండ్ లో తిట్టుకుంటూ ఉంటారు. కానీ రెండో వైపు మన ఇముసమా ఎగురుకుంటూ లైక్ వెళ్తూ ఉంటాడు కదా, మనోడు తన యొక్క పవర్స్ మొత్తాన్ని తన చేతిలో లైక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. పవర్స్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడు, కానీ ఆ ఓమన్ బ్లాక్ ఫ్లేమ్స్ ఉన్నాయి కదా అవి బయటికి తీస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన ఇముసమా రెండు ఫ్లేమ్స్ ని జనరేట్ చేశాడు. అండ్ ఆ రెండు ఫ్లేమ్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి. అండ్ మన ఇముసమా ఆ రెండు ఫ్లేమ్స్ కి ఆర్డర్స్ ఇస్తాడనమాట, వెళ్ళి అతుక్కోండి. ఇక్కడ ఒక ఫ్లేమ్ వెళ్ళి మన లూఫీకి అతుక్కునిద్ది, రెండో ఫ్లేమ్ వెళ్ళి మన లోకితో అతుక్కునిద్ది. ఇక్కడ మన లూఫీ కూడా చెప్తాడు, ఈ ఫ్లేమ్స్ వచ్చి అతుక్కున్నాయి, ఇక్కడ మంటగా లేదు కానీ కొంచెం పెయిన్ గా ఉంది, అసలు ఇది ఏంటిది అని చెప్పి మన లూఫీ దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ముందు నుంచి మన ఇముసమా చాలా తొందరగా ఫ్లై చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇది మన లూఫీ గమనించి చెప్తాడు, విని నేను దగ్గర నుంచి చూస్తుంటే చాలా క్రీపీగా ఉంది, వీడు చాలా క్రీపీగా ఉన్నాడు అని చెప్పి తను అంటాడు. బట్ ముందున్న ఇముసమా అయితే లిటరలీ స్నైపర్ గా మారిపోయిండు. తను లోకి వైపుకి చూస్తూ తన యొక్క ఏళ్ళని యాజ్ ఎ స్కోప్ గా మన లోకి మీదకి లాక్ చేసి డీమానిక్ బ్లేడ్ అనే అటాక్ ని ఉపయోగిస్తాడు. ఇది చూసిన తర్వాత నేను లిటరలీ షాక్ అయిపోయా. లైక్ తన ఏళ్ళు నుంచి ఆ ఆరా బ్లేడ్ లైక్ చాలా దూరం ట్రావెల్ చేసి లోకి లోపల నుంచి వెళ్ళిపోయింది. అది ఈ అటాక్ యొక్క ఇంపాక్ట్ వల్ల మన లోకి ఎగురుకుంటూ గున్కో యొక్క ఐస్ క్యూబ్ ఉంది కదా దాంతో కొలాడ్ అవుతాడు. దీని వల్ల లోకి యొక్క హ్యామర్ కూడా మన స్ట్రా హెడ్స్ మీదకి పడిపోవడానికి వెళ్ళింది. ఇది పడిపోతే వాళ్ళందరూ వైపౌట్ అయిపోయే వాళ్ళు. కానీ అప్పుడే రాగ్నీర్ తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేసిద్ది అనమాట. ఇది చూసి అందరు స్ట్రా హెడ్స్ కూడా షాక్ అయిపోతారు. కానీ ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే మన రాగ్నీర్ తన యొక్క ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేసిన వెంటనే ఆ గున్కో ట్రాప్ అయిన ఐస్ ఉంది కదా అది మొత్తం మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. ఇది చూసి మన స్ట్రా హెడ్స్ అనుకుంటారు, మనం అందరం ఇన్ని అటాక్స్ చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు, మన నామి కూడా లైట్నింగ్ అటాక్ చేసేది అది కూడా ఏం వర్కౌట్ అవ్వదు, కానీ ఐస్ ఇప్పుడు ఎలా మెల్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ లైక్ షాక్ అయిపోతారు. మన బ్రూక్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఆ ఐస్ మెల్ట్ అవడానికి కారణం మన రాగ్నీర్ ఏదో నార్మల్ గా మారిపోవడమో లేకపోతే మన లోకి ఓడిపోవడమో కాదు గైస్. ఇక్కడ రియల్ రీజన్ ఏంటంటే షాక్. మీ అందరికి గుర్తుంటే మన ఊసప్ ఒకసారి ఇలాగే స్నైపింగ్ చేసి షుగర్ ని భయపెట్టించిండు, దాని వల్ల మన షుగర్ అన్కాన్షియస్ అయిపోయింది, తను భయపడిపోయింది అండ్ తన డెవిల్ ఫుట్ ఎబిలిటీ కూడా లైక్ మొత్తం న్యూట్రల్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇదే ఈ రాగ్నీర్ విషయంలో కూడా జరిగిందనమాట. ఇక్కడ మన లోకి అలా పడిపోయిన తర్వాత మన రాగ్నీర్ కి చాలా భయం వచ్చేసింది, మన లోకి చనిపోయాడా అసలు వీడికి ఏమైంది అని చెప్పి తను ఆ టెన్షన్ లో అసలు మొత్తం మర్చిపోయింది. బికాస్ ఆఫ్ దట్ మన గున్కో యొక్క ఐస్ కూడా మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇంక రెండో వైపు మన ఇముసమా నెక్స్ట్ నువ్వేరా అని చెప్పి తను మన లూఫీ మీదకి లాక్ చేస్తాడు. బట్ మన లూఫీ ఈ షాడో థింగ్ వెళ్ళట్లేదు అని చెప్పి తన జాకెట్ ని పడేస్తాడు. అండ్ మన ఇము యొక్క అటాక్ వెళ్ళి ఆ జాకెట్ ని తగిలిద్ది, ఎందుకంటే ఆ షాడో ఆ జాకెట్ మీద అంటుకుంది కాబట్టి ఆ అటాక్ వేస్ట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జోరో అండ్ సోమర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన సోమర్స్ మొత్తం రెడీ చేస్తాడు అనమాట. షిప్ మొత్తం రెడీగా ఉంది, జస్ట్ పిల్లలు రావడమే లేట్ అని చెప్పి తను అంటాడు. కానీ మన జోరో చెప్తాడు, హే నువ్వు ఆ 3 డీమన్స్ లో ఒకటివే కదా, ఇంతకీ నీ ప్లాన్ ఏంది, మీరందరూ
మీరందరూ ఇక్కడ ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన సోమర్ చెప్తాడు, హే యు బాస్టర్డ్, నీతో ఇందాక కదా నేను ఫైట్ చేసింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన జోరో చెప్తాడు, నేను నా కెప్టెన్ తో ఈ ఐలాండ్ కి మా పాత ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చా. ఇక్కడ మేమందరం పార్టీ చేసుకుంటుంటే నువ్వు వచ్చి మా పార్టీని నాశనం చేసావు, నా బూజ్ వెళ్ళిపోయింది అని చెప్పి తను అంటాడు. ఇది విని మన సోమర్స్ బి లైక్, ఏంది నీ బూజ్ వేస్ట్ అయిపోయిందా? ఓ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఏం పర్వాలేదు, నేను నా పార్ట్నర్ ని పంపించా, తను వెళ్ళి ఒక 20-30 పిల్లల్ని తీసుకొచ్చేస్తాడు. మేము ఆ పిల్లల్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, నువ్వు మళ్ళీ పార్టీ చేసుకో, ఏం పర్వాలా, ఎంత కావాలంటే అంత బూస్ట్ తాగు అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే మన జోరో చెప్తాడు, ఏంటి నీ పార్ట్నర్ కూడా విలేజ్ లోకి వెళ్ళాడా? సో సాడ్ ఫర్ హిమ్, ఎందుకంటే నా పార్ట్నర్ కూడా విలేజ్ లోకి వెళ్ళాడు. ఐ థింక్ నీ పార్ట్నర్ ఇంకా తిరిగి రాడేమో అని చెప్పి తను అంటాడు. ఇది విని మన సోమర్ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి నా పార్ట్నర్ తిరిగి రాడా, ఎందుకు రాడు అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన జోరో చెప్తాడు, బికాస్ తను చనిపోబోతున్నాడు, నా పార్ట్నర్ తన్ని చంపబోతున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇది విన్న వెంటనే మన సోమర్ జోరో మీదకి అటాక్ చేసేస్తాడు. అండ్ మన సోమర్ చెప్తాడు, నువ్వు మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నావు, మా పవర్స్ ఇప్పుడు చాలా పెరిగాయి, మా ఈ మూసమ మాకు కొత్త పవర్స్ ఇచ్చింది, మేము ఇంకా స్ట్రాంగ్ గా మారామని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ అయ్యి మన సాంజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం సాంజీ విలేజ్ లోకి వచ్చాడు. ఇక్కడ మొత్తం చాలా కియాటిక్ గా ఉంది. ఆ మాన్స్టర్ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ మదర్స్ అందరూ చాలా ఏడుస్తున్నారు. మన సాంజీ ఈ మాన్స్టర్ తో ఫైట్ చేద్దామంటే ఆ మాన్స్టర్ ఒక అమ్మాయి, మన సాంజీ తనతో ఫైట్ చేయలేడు. అలా అని చెప్పి ఆ ఏడుస్తున్న ఆ మదర్స్ యొక్క వాయిస్ ని తను వినకుండా వదిలేలేడు. అసలు ఈ మొత్తం జరగడానికి కారణం ఆ కిలింగమే కాబట్టి ఫస్ట్ వెళ్ళి వాడితోనే ఫైట్ చేద్దామని చెప్పి మన సాంజీ లిటరల్లీ వెళ్ళి కిలింగం మీదకి అటాక్ చేస్తాడు. అండ్ మన కిలింగం ఆ అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇక్కడ మన కిలింగం చెప్తాడు, నువ్వు నా మీదకి అటాక్ చేయడం అనేది రైట్ కాల్, కానీ నువ్వు నన్ను డిఫీట్ చేయలేవు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజీ చెప్తాడు, నేను చాలా టఫ్, నేను నిన్ను డిఫీట్ చేయగలను అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన కిలింగం గట్టిగా నవ్వుతాడు. తను చెప్తాడు, నువ్వు టఫ్ అయితే నేను ఇమోర్టల్ రా, టఫ్ కి ఇమోర్టల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐ నో నువ్వు నన్ను డిఫీట్ చేస్తే ఈ జాజా మాన్స్టర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు నన్ను డిఫీట్ చేయగలవా, చేయలేవు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన సాంజీ చెప్తాడు, నేను చేయగలను, నాకు నీ యొక్క వీక్నెస్ తెలుసు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన కిలింగం చెప్తాడు, బొక్క ఏం చేస్తావు, నా యొక్క వీక్నెస్ తెలిసి నువ్వు ఏం చేస్తావు, ఏం పీకుతావు, నీ దగ్గర కాంకర్ సాకి ఉందా, లేదు కదా, అయితే ఎందుకురా నీకు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన సాంజీకి మాట్లాడడానికి మాటలుండవు. మన కిలింగం చెప్తాడు, నీకు పిల్లల్ని సేవ్ చేయాలి కదా, అయితే నన్ను డిఫీట్ చేయరా, అసలు నన్ను టచ్ చేయరా అని చెప్పి మన కిలింగం సాంజీ మీదకి అటాక్ చేసేస్తాడు. దాని యొక్క ఇంపాక్ట్ వల్ల మన సాంజీ ఎగురుకుంటూ బిల్డింగ్లు తగిలి పడిపోతాడు. అండ్ పడిపోయిన సాంజీకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. మన సోమర్స్ చెప్తాడు, ఇక్కడ జోరో నీ యొక్క కెప్టెన్ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే నీ యొక్క కాంకర్ సాకిని నువ్వు ఇంకా మాస్టర్ చేయలేదు అని చెప్పి తను జోరోకి టిప్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మన సాంజీ వచ్చి గబాన్ని అడుగుతాడు, గబా నా దగ్గర కాంకర్ సాకి ఉందా లేదా, తొందరగా చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. దీని యొక్క ఆన్సర్ మనకి అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు మనకి చెప్తారు. మన గబాన్ చెప్తాడు, నీ దగ్గర పొటెన్షియల్ ఉంది సాంజీ, కానీ కొన్ని రీజన్స్ వల్ల నిన్ను తక్కువగా చూసుకుంటావు. నీ యొక్క మైండ్ లో నేను దీనికి అర్హున్నా కాదా అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. ఇది కింగ్ యొక్క లక్షణం కాదు. నువ్వు నిజంగా నీ యొక్క కెప్టెన్ లూఫీని కింగ్ ఆఫ్ ది పైరేట్స్ గా మార్చాలని అనుకుంటే మొదటిగా నువ్వు ఒక కింగ్ లా మారాల్సి వచ్చింది సాంజీ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ మనం సాంజీ గురించి కాసేపు మాట్లాడుకుంటే మన గబాన్ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ గైస్. మీ అందరికి మన సాంజీ యొక్క ఫ్లాష్ బ్యాక్ తెలిసిందే కదా. మన సాంజీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సాంజీని ఎప్పుడు వాళ్ళ బ్రదర్స్ తో పోల్చేవారు. మన సాంజీని ఎప్పుడు ఒక వేస్ట్ గా లెక్క ట్రీట్ చేసేవారు, తనకి ఏది రాదని అనేవాళ్ళు. సో మనోడు ఆ ఫీలింగ్ ని ఇప్పటి వరకు అన్కాన్షియస్లీ క్యారీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కాంకరర్స్ హాకీ యొక్క పవర్ కి తను అర్హుడా కాదా అన్నట్టే మనోడు ఇంకా ఆలోచిస్తున్నాడు. దట్స్ వై తను ఆ పవర్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాడు. కానీ నెక్స్ట్ చాప్టర్ లో ఇది మొత్తం మారబోతుంది. మనోడు
పక్కా కాంకరర్స్ హాకీని యాక్టివేట్ చేయగలుగుతాడు. ఒకవేళ తను కాంకరర్స్ హాకీని ఉపయోగిస్తే బ్రో, నేను చెప్తున్నాను కదా, స్ట్రా హెడ్స్ లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ గా తను మారిపోతాడు ఆఫ్టర్ మన లూఫీ. మీ అందరికి తెలిసిందే మన సాంజీ యొక్క డిఫెన్స్ అనేది పీక్. మనోడు వితౌట్ ఎనీ డెవిల్ ఫ్రూట్ కాళ్ళ దగ్గర మంటల్ని తయారు చేయగలడు. మనోడు వితౌట్ ఎనీ డెవిల్ ఫ్రూట్ లిటరల్లీ మాయం అవ్వగలడు. గాల్లో కూడా ఎగురుతాడు, అది వేరే విషయం. అసలు ఇలాంటి సాంజీ దగ్గరికి ఇప్పుడు కాంకరర్స్ హాకీ వస్తే బ్రో, మనోడు స్ట్రా హెడ్స్ లో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ లా మారిపోతాడు, ఆబ్వియస్లీ లూఫీ తర్వాత. అండ్ లూఫీ అంటే గుర్తొచ్చింది, ఈ చాప్టర్ లాస్ట్ లో మన ఇము సమ్మా లూఫీని చూసిన తర్వాత ఫైనల్లీ నిన్ను నువ్వు రివీల్ చేసుకున్నావా జాయ్ బాయ్, ఫైనల్లీ నా ముందుకు వచ్చేసావా అని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు కింద చూసుకుంటే సెయింట్ నెరోరా ఇము వర్సెస్ మంకీ డి లూఫీ అని చెప్పి ఒక టైటిల్ కార్డ్ కూడా పడిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ మన లూఫీ చెప్తాడు, నా పేరు జాయ్ బాయ్ కాదు, నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టి నన్ను పిలవమాక, నా పేరు మంకీ డి లూఫీ, ద మ్యాన్ హూ బికమ్ ద కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. మనం 30K చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం గైస్, సో సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం ఇంకొక వీడియోలో. అంటిల్ దెన్ బై బై.